ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా, ఎంతటి ఘనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించేతివే దయాసాగరా, చూచుచున్న దేవుడవు నీవేసయ్యా. చూడముచ్చటాయిని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ఇది మనం దేవుని వాగ్దానం చూసుకుందామా? కీర్తనలు 67:2 చూసుకుందామండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయునుగాక. ఇదేనో వాగ్దానం అండి. మరి దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటున్నాడు భక్తుడు. మరి అంత మాత్రమే కాదు, ఆయన ముఖ కాంతిని కూడా మన మీద ప్రకాశింపచేస్తానని చెప్తున్నాడు. ఇది నా వాగ్దానం. మరి ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి ఇక్కడ భక్తులు చెప్తున్నాడండి. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆయన మమ్మల్ని కరుణిస్తాడు. మరి ఎందుకంటే ఆయన తన ముఖ కాంతిని కూడా మా మీద ప్రకాశింపచేస్తాడని, మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా సమర్థుడని ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారండి. మరి ఆ వాగ్దానాలను బట్టి మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. ప్రభు రాకడ కూడా మనం ఏం చేద్దాం? సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన రాకడ దినాలలో మనం ఉన్నాం కాబట్టి మనం సిద్ధపడి ఉందామండి. ఇట్లా మాటల గురించి, మరి ఈ చిన్న మాటల గురించి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభు యేసయ్యా. ఇటు మాటలు నాయన చూస్తున్న బిడ్డల్ని, వింటున్న బిడ్డల్ని దర్శించి వాళ్ళ కుటుంబాలను కూడా నాయన ప్రభా నీ రాకడకు ఆయత్తపరిచయ్యా. మమ్మల్ని అందరూ కూడా, మేమందరం కూడా నీ రాకడ సిద్ధపాటు కలిగి ఉండడానికి నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.